అదేందయ్యా అందే, నాకు చర్చికి వెళ్ళాలనిపిస్తున్నావా? మీకు తెలిసిన దగ్గర నుంచి ఏ చేశారు, నేను మా చేత కూడా ఏ చేయించారు? నాకెందుకో రాత్రి యేసు ప్రభుని కూర్చున్నటువంటి దర్శనం కలిగింది. ఏమైనా కానీ ఒకసారి చర్చికి వెళ్ళాల్సిందే నేను అన్నాను. మా అమ్మ ఏముందో తెలుసా, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నామయ్యా మనం, ఇప్పుడు ఇంకో పార్టీకి పోతే ఈ పార్టీ మన మీద అటాక్ చేసిద్దేమో అంది. అంటే అర్థమైందా మీకు? ఆల్రెడీ పూజలు చేస్తున్నారా మనం, అప్పటికి ఒక 25 నుంచి 30 మొక్కులు ఉన్నాయి మాకు తీర్చాల్సిన మొక్కులు. నువ్వు కూడా జుట్టు పెంచుకున్నావు, తిరుపతి వస్తానని గడ్డం పెంచుకున్నావు, ఇన్ని మొక్కులు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టే చర్చికి పోతే ఇవన్నీ ఏం చేయకూడదు అంటారు వాళ్ళు. అసలుకే ఇబ్బందిలో ఉన్నామయ్యా, అక్కపోయి ఉందయ్యా, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలిగిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవలు అయ్యా అంది. లేదు, నాకు ఆయన కూర్చున్న సాక్షాత్కారం అందింది, ఆయన ప్రత్యక్షత దొరికింది, నాకు ఆయన స్పర్శ తగిలింది. నాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నేను అక్కడికి వెళ్తాను, ఆ తర్వాత ఏం జరిగితే జరిగిద్ది అన్న. అంటే నేనేం ఆలోచించుకుంటున్నాను మా అమ్మ తెలియదుగా, నేను ఎంత విరక్తిలో ఉన్నానో, నా ప్రాణం తీసుకుందాం నా ఆలోచన చేశానన్న సంగతి ఆమెకు తెలియదు. తర్వాత మా అమ్మ ఒక మాట అంది, మంచి మాట, వెళ్ళయ్యా సరిపో, ఏమైతే అయిన కాడికి ఇంకేమైంది లెక్క అని, జరగాల్సింది జరిగింది, ఇంక అంతకుమించి ఏం జరిగింది? తప్పు చేయడానికి వెళ్ళట్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళకపోతున్నావు పో. బంగారం లాంటి మాట అంది. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగు పెట్టాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుంది నా మనసు. సరే వెళ్ళాను, కూర్చున్నాను, చాలా మంది జనం కూర్చున్నారు. వీళ్ళు నాగాడికి చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, మొత్తం ఎడుతున్నారు అనుకున్నాను. కూర్చొని ఎడుతున్నారు ప్రార్థనలో. మన ఏ కష్టాలు అనుకుంటే మనగాడికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టుంది ఏళ్ళు కూడా. చాలా ఏళ్ళు మోకాలు చూసి వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోవట్లా, మోకాళ్ళు వేశారు, అయ్యా అని ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం మనకి తెలియదా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అడిగాను, మంత్రాలు చదివి పూజలు చేయటం తెలుసు కానీ ప్రార్థనలు అంటే తెలియదు. యేసుప్రభుకి ఏం చెప్పాలమ్మా, ఏం చెప్పి ఎట్టా ఆయన్ని వేడుకోవాలి అని అడిగితే, మంత్రాలు అవసరం లేదు బాబా, నీ బాధలు ఏవో నువ్వెంతో ప్రేమించే నమ్మకమైన మనిషికి ఎలా చెప్పుకుంటావు అలానే చెప్పుకో ఆయనకి ఇష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అంది ఓ తల్లి. యేసు ప్రభు మాట్లాడతాడా అని అడిగాను నేను. ఆయన మాట్లాడే దేవుడు అందామా. నా మనసులో అనుకున్నా, నిజంగా ఆయన నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకి అంకితం చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక్క మాట, ఇంతవరకు నేను ఎన్ని చోట్ల తిరిగిన ఒక మాట, రేపటి నీ కూర్చున్న నిరీక్షణ ఉంది, ఈ రోజు దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, రేపు నీకుంది అవకాశం అన్న మాట ఒక్క చోట నాకు దొరకలా.